హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గులాబీ పూలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఇవి ఎలా తయారు చేయాలనేది పర్ఫెక్ట్ కొలతలతోటి చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా ఎంత క్రంచీగా వచ్చాయో. ఇప్పుడు ఈ గులాబీ పూల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పులు మైదా, 2 కప్పులు బియ్యపిండి వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పులు బియ్యపిండి తీసుకోవాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు పంచదార వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల పంచదార అనేది పిండిలో చక్కగా కలిసిపోతుంది. పంచదార కరగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు, 1 స్పూన్ యాలకుల పొడి వేసుకుని ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుని పిండిని జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ నీళ్ళకు బదులుగా ఈ పిండి కలపడానికి కొబ్బరి పాలు కూడా యూజ్ చేయొచ్చు. మీరు 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యపిండి తీసుకుంటే కనుక పంచదార 3/4 కప్పు సరిపోతుంది. నేను 2 కప్పులు మైదా, 2 కప్పులు బియ్యపిండి తీసుకున్నాను కదా, అందుకని 1.5 కప్పు పంచదార అనేది కరెక్ట్గా సరిపోయింది. మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మరొక 2-3 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి. పిండి చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. అప్పుడే మనకి గులాబీ పూలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు పిండి అనేది చక్కగా నానుతుంది, గులాబీలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు గులాబీ పూలు వేసుకోవడానికి గులాబీ పూల గుత్తిని ఇలా ఆయిల్లో ఒక 2-3 గంటల పాటు నానబెట్టి ఉంచితే మనకి గులాబీలు అనేవి చక్కగా విడిపోయి వస్తాయి. మీరు ఈ గులాబీ గుత్తిని కొత్తది కనుక తీసుకున్నట్లయితే ఇలా కంపల్సరీ ఆయిల్లో నానబెట్టి ఉంచండి. అప్పుడే మనకి గులాబీలు చక్కగా వస్తాయి. ఇప్పుడు ఒక 2-3 గంటలు నానబెట్టుకున్న ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే గులాబీ గుత్తిని కూడా పెడితే మనకి ఆయిల్తో పాటు ఇది కూడా హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయింది లేనిది ఇలా కొంచెం పిండి వేసి చెక్ చేస్తే మనం పిండి వేసిన వెంటనే ఇలా పైకి తేలి రావాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అయినట్టు. ఆయిల్ కరెక్ట్గా హీట్ అవ్వకపోయినా కూడా గులాబీలు అనేవి సరిగా రావు. ఇలా హీట్ అయిన తర్వాత మనం ఆయిల్లో పెట్టిన గులాబీ గుత్తి ఉంది కదా, ఇప్పుడు దీన్ని పిండిలోకి 3/4 వంతు మునిగేంత వరకు ఈ విధంగా ముంచి గులాబీలు వేసుకోవాలి. ఇలా గులాబీ వేసిన తర్వాత ఒక 10 సెకండ్లు వేగిన తర్వాత ఇలా చాకుతో కానీ లేదంటే అట్లకరతో కానీ ఏదైనా షార్ప్గా ఉన్న దాంతో ఈ విధంగా మౌల్డ్ నుంచి సపరేట్ చేసుకోవాలి. మీరు గులాబీ పూల గుత్తి కొత్తది తీసుకుంటే కనుక ఇలా ఒక 4-5 వేసేంత వరకు ఇదే విధంగా తీయాల్సి వస్తుంది. అదే పాతదనుకోండి చక్కగా విడిపోయి వస్తాయి. అలాగే నాన్ స్టిక్ తీసుకున్నా కూడా ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి. ఇప్పుడు నేను తీసుకున్నది కూడా కొత్త గులాబీ పూల గుత్తి తీసుకున్నాను, అందుకని కొంచెం ఈ విధంగా చాకుతోటి నేను సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మనం వేసిన ప్రతిసారి పిండిని ఒకసారి కలుపుకుంటూ గులాబీల్ని వేసుకోవాలి. గులాబీలు ఇలా వేసిన తర్వాత ఇలా 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా 2 వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ డార్క్ కలర్ వచ్చేసింది అనుకోండి మాడిపోతాయి. గులాబీల్ని ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే ఆ వేడికి మరి కాస్త కలర్ వస్తాయి. అందుకని ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ గులాబీలు తీసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడతాయి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా గులాబీలను వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న గులాబీల్ని స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిలువ ఉంటాయి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకునే గులాబీల్ని. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.